హలో అండి, హాయ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెలెస్టియల్ బాడీస్ ఇవి మనం డైలీ చూసేవే అండి. సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్ అండ్ కామెట్స్, వీటన్నిటినీ కలిపి మనం సెలెస్టియల్ బాడీస్ అని అంటాం. నెక్స్ట్, ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నింటినీ కలిపి సోలార్ సిస్టమ్ అని అంటాం. ఎన్నో మిలియన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ కలిపేసి మనకి ఒక గ్యాలక్సీ అవుతుందండి. గ్యాలక్సీ, ఎన్నో మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అన్నీ కలిపి మనకి ఒక యూనివర్స్ అవుతుంది. అర్థమైంది కదండి. ఎన్నో మిలియన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ కలిపేస్తే మనకు ఒక గ్యాలక్సీ అవుతుంది. ఎన్నో మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ కలిపితే మనకి యూనివర్స్ అవుతుంది. మన సోలార్ సిస్టమ్, అవర్ సోలార్ సిస్టమ్ ఏ గ్యాలక్సీకి సంబంధించింది అంటే మిల్కీ వే గ్యాలక్సీకి సంబంధించింది. మనకి సన్ అనేది తెలుసు. ఇంకా ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. ప్లానెట్స్ మొత్తం 8 ఉన్నాయండి. అప్ టు 2006 ప్లానెట్స్ 9 ఉండేవి. ఆఫ్టర్ 2006 ప్లానెట్స్ 8 ఉన్నాయి. దీని గురించి మనం మరీ చెప్పుకుందాము. 8 ప్లానెట్స్ ఏవి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. దీనికి మనం ఒక ఈజీ కోడ్ ఉందండి. ఈజీ కోడ్తో ఈ 8 ప్లానెట్స్ వరుసగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటి అంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్స్ అస్ నూడిల్స్. ఇక్కడ అన్ని ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టేసుకుంటే ఈ ఫస్ట్ లెటర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే మనకి ఈ ప్లానెట్ నేమ్స్ని ఇండికేట్ చేస్తాయి. మై అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. ఇవి ఈ 8 ప్లానెట్స్ అండి. నెక్స్ట్, మనకి ఫస్ట్ ఈ యొక్క 4 ఉన్నాయి కదా, ఇవి సన్కి చాలా దగ్గరలో ఉంటాయి. వీటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని అంటాం. ఇవి రాక్స్తో తయారై ఉంటాయండి, రాళ్ళు. ఈ యొక్క 4 ఉన్నాయి కదా, ఇవి ఔటర్ ప్లానెట్స్. ఈ ఔటర్ ప్లానెట్స్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్, ఈ 4 వచ్చేసరికి ఔటర్ ప్లానెట్స్. ఈ మెర్క్యూరీ అనేది నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్.
వీనస్ యొక్క స్పెషాలిటీ అంటే దీన్ని ఎర్త్స్ ట్విన్స్ అని అంటారు. ఇది సేమ్ ఎర్త్ లాగా ఉంటుంది అనేసి దీన్ని ఎర్త్ యొక్క ట్విన్ అని అంటారు. ఇంకా జూపిటర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి జూపిటర్ ప్లానెట్ బిగ్గెస్ట్ ప్లానెట్. ఈ ప్లానెట్స్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్. మరి బిగ్గెస్ట్ చెప్పుకున్నాం కదండి, మరి స్మాలెస్ట్ ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క 2 ఫీచర్స్ ఏవి అంటే ఒకటి స్మాలెస్ట్ ప్లానెట్, ఒకటి నెక్స్ట్ నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. జూపిటర్ యొక్క ఫీచర్ ఏది అంటే బిగ్గెస్ట్ ప్లానెట్. ఈ 8 ప్లానెట్స్లో కల్లా అతి బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్. ఎర్త్ యొక్క ట్విన్ ఏది అంటే వీనస్. మనకి 4 ఇన్నర్ ప్లానెట్స్ 4 అవుటర్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్, outer planets are made up of gases and liquids. వీనస్ ఎర్త్ యొక్క ట్విన్ అని అంటారు బికాజ్ ఎర్త్ ప్లానెట్ వీనస్ ప్లానెట్ యొక్క సైజు షేప్ దాదాపు ఈక్వల్గా ఉంటాయి. సో దీన్ని ఎర్త్ యొక్క ట్విన్ అని అంటారు. నెక్స్ట్ మనం వచ్చేసరికి కాన్స్టలేషన్స్ గురించి తెలుసుకుందాం. కాన్స్టలేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ మనము నైట్ టైమ్స్ మనం స్కైలోకి వెళ్ళి చూస్తే మనకి డిఫరెంట్ షేప్స్లలో మనకి ఈ స్టార్స్ అని గుంపుగా కనిపిస్తూ ఉంటాయి. మనం వీటికి వివిధ రకాల అనిమల్స్తోనూ నెక్స్ట్ థింగ్స్తోనూ పేర్లు పెట్టేసేసి పిలుస్తూ ఉంటాము. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్ అనేది ఒక కాన్స్టలేషన్ అండి మనకు తెలిసింది. మనకి ఇంకా బాగా తెలిసినటువంటి బాగా ఈజీగా కనుక్కున్నటువంటి ఒక కాన్స్టలేషన్ ఏదైనా ఉందంటే సప్తరిషి. సప్తరిషి అంటే 7 స్టార్స్. సప్త అంటే 7 కదా అండి, సప్తరిషి అంటే 7 స్టార్స్ కలిపి గుంపుగా ఉంటాయి, గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. మనం ఈ సప్తరిషి కాన్స్టలేషన్ ద్వారా పోల్ స్టార్ని కనుక్కోవచ్చండి. పోల్ స్టార్ అంటే ఏంటో చెప్తాను. పోల్ స్టార్ని ఇంకా నార్త్ స్టార్ అని కూడా అంటారు. నార్త్ స్టార్ యాక్చువల్గా స్టార్స్ మనము ఏన్షియంట్ పీరియడ్లో అంటే పూర్వకాలంలో డైరెక్షన్స్ కనుగొనడానికి యూజ్ చేసేవాళ్ళం. డైరెక్షన్స్ కోసం యూజ్ చేసేవాళ్ళం. నార్థన్ హెమిస్ఫియర్లో ఈ యొక్క నార్త్ స్టార్ని యూజ్ చేసుకొని నార్త్ సైడ్కి నార్త్ డైరెక్షన్ని గుర్తించేవాళ్ళు. ఈ డైరెక్షన్ నార్త్ అని. ఈ నార్త్ స్టార్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఒకే ప్లేస్లోనే ఉంటుంది. ఈ యొక్క స్టార్ని మనం సప్తరిషి అనేసి ఒక 7 స్టార్స్ చూసింటాం మనము. ఇది రెగ్యులర్గా మనకి స్కైలో కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇలా 4 వచ్చేసేసి ఇట్లా. మేమైతే దీన్ని ముత్యాల మంచం, ముగ్గురు దొంగలు అన్నట్లుగా పిలిచేవాళ్ళము. ఇక్కడ ఉంటుందండి ఇలా. ఇది నార్త్ స్టార్. ఇది ఎప్పుడు ఒకటే ప్లేస్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టలేషన్స్ గురించి తెలిసేసుకున్నాము. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ ఏది అంటే సన్ గురించి చెప్పుకుందాం. సన్ మన సోలార్ సిస్టంలో హెడ్ ఎవరు అంటే సన్. ఈ యొక్క సన్ చాలా
వేడిగా ఉంటాడు, పెద్దగా హ్యూజ్. మరియు ఇది ఈ సన్ మేడప్ ఆఫ్ గ్యాసెస్తో తయారై ఉంటుందండి. గ్యాసెస్తో కూడి ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీ ఏదంటే సన్. అండ్ ఇట్ ఈస్ వెరీ హీట్ ఆల్సో. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్. ఎందుకంటే ఈ పుల్లింగ్ ఫోర్స్ ఉండడం వల్లే మనకి ఈ ప్లానెట్స్ అన్నీ ఒకే కక్షలో తిరుగుతూ ఉన్నాయి. లేదంటే అవి సపరేట్ అయిపోయేవి. ఈ పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ది సోలార్ సిస్టమ్. నెక్స్ట్ ఈ యొక్క సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ వచ్చేసరికి 6000 degrees సెంటీగ్రేడ్. మనకి సన్ యొక్క సర్ఫేస్, మనం లోపల కాదండి, సర్ఫేస్ టెంపరేచర్ 6000 degrees సెంటీగ్రేడ్. ఇంత హెవీ హీట్ ఉన్నా మనం ఎందుకు అంత హీట్ని ఫీల్ అవ్వము అంటే మనం చాలా ఈ యొక్క సన్కి చాలా డిస్టెన్స్లో ఉన్నాము. ఎంత డిస్టెన్స్లో ఉన్నాము అంటే 150 million kilometers అవే. మనము 150 million kilometers దూరంలో మన ఎర్త్ ఉండడం వల్ల మనం అంత హెవీ హీట్ అనేది ఫీల్ అవ్వట్లేదు. మన నెక్స్ట్ ఎర్త్ గురించి చెప్పుకుందాం. మన ప్లానెట్స్లో ఇప్పుడు ప్రజెంట్ సన్ అయిపోయింది, ప్లానెట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ప్లానెట్లో మెయిన్గా మనకు కావాల్సినటువంటి ఎర్త్ గురించి చెప్పుకుందాం. ఈ ఎర్త్ ఒక ఎలాంగేటెడ్, ఈ ఎర్తే కాదండి, మనకు ఉన్నటువంటి 8 ప్లానెట్స్ కూడా ఒక పాత్లో, ఒక ఫిక్స్డ్ పాత్లో అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయంటే ఒక ఎలాంగేటెడ్ పాత్. దీన్నే మనం ఏమంటాము అంటే ఆర్బిట్ అని అంటాం. ఇక ఫిక్స్డ్ పాత్లో మూవ్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి అంటే పుల్లింగ్ ఫోర్స్. సన్ యొక్క పుల్లింగ్ ఫోర్స్ కూడా మనకి ఈ యొక్క ప్లానెట్స్ ఒక ఫిక్స్డ్ పాత్లో రివాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఎర్త్ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరిగి రావడానికి, 1 ఆర్బిట్ అరౌండ్ సన్ తిరిగి రావడానికి $365 days 1/4 డే అనేది పడుతుందండి. మనకి ఈ 365 మామూలుగా మనకి 1 year అవుతుంది. ఈ 1/4 years మొత్తం 4 కలిపేసి మనం ఒక డేని ఫిబ్రవరి లీప్ ఇయర్ అనేసి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లీప్ ఇయర్ మనకి ఫిబ్రవరిలో 29th డేగా వాడుతూ ఉన్నాము. తన చుట్టూ తాను తిరగడానికి 1 day పడుతుంది. 1 spin on own axis 1 day. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనకి 365 days 1/4 డే అనేది పడుతుంది. ఒక స్పిన్ తన చుట్టూ తాను తిరగడానికి 1 day పడుతుంది. ఈ ఎర్త్కి ఉన్నటువంటి ఏకైక శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1. అది ఏంటి అంటే మూన్. ఎర్త్ యొక్క 1 and only satellite ఈస్ మూన్. ఈ ఎర్త్ అనేది మనము 3rd nearest planet to the sun. ఫస్ట్ మెర్క్యూరీ వస్తుంది, తర్వాత వీనస్ వస్తుంది, తర్వాత మన ఎర్త్ అనేది 3rd nearest planet. అండ్ 5th largest planet. మనకి ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ ఏది చెప్పుకున్నాం? జూపిటర్ కదా. అతి స్మాలెస్ట్ ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ చెప్పుకున్నాము. మన ఎర్త్ అనేది 5th largest ప్లానెట్ అవుతుంది. మన ఎర్త్ యొక్క షేప్ ఏది అంటే జియాయిడ్.
జియాయిడ్ షేప్ అంటే మన ఎర్త్ షేప్ అండి, ఎర్త్ లైక్ షేపు. ఇది ఎలా ఉంటుంది అంటే స్లైట్లీ ఫ్లాట్ అండ్ అట్ ద పోల్స్ అండ్ బల్జెస్ ఇన్ ద మిడిల్. దీన్నే మనం జియాయిడ్ షేప్ అని కూడా అంటాము. మన ఎర్త్కి ఇంకొక పేరు కూడా ఉందండి, బ్లూ ప్లానెట్. ఎందుకు బ్లూ ప్లానెట్ అంటాము? బికాస్ మన ఎర్త్ 2/3 ఆఫ్ ది సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఇవన్నీ కీ పాయింట్స్ అండి. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకా ఇంతకు మించి బిట్స్ అనేది ఎవరు అడగరండి. ఇది మన యొక్క సోలార్ సిస్టమ్ గురించి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను టాపిక్ని. మన ఎర్త్ మోస్ట్ సూటబుల్ ప్లానెట్ ఫర్ లైఫ్, సపోర్టింగ్ లైఫ్. ఇట్ హ్యాస్ 4 realms. ఏవి అంటే లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్. లిథోస్పియర్ అంటే ఏంటి లేదండి, మనం నివసిస్తున్నటువంటి భూమి లిథోస్పియర్. ఇట్ కవర్స్ విత్ రాక్స్ అండ్ సాయిల్స్. హైడ్రోస్పియర్ అంటే వాటర్, సచ్ యాజ్ ఓషన్స్ ఉన్నాయి కదండి, ఓషన్స్, సీస్, లేక్స్, ఐస్ క్యాప్స్, మౌంటైన్స్ పైన ట్యాంక్స్, ఇలాంటివన్నీ హైడ్రోస్పియర్ కిందకి వస్తాయి. అట్మాస్ఫియర్ అంటే గాలి. మనకి ఈ అట్మాస్ఫియర్ గురించి చెప్పుకునే ముందు మనకి ఈ అట్మాస్ఫియర్లో ఎన్నో రకాలైనటువంటి గ్యాసెస్ ఉంటాయి. గ్యాసెస్ ఏవేవి మెయిన్గా అంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, దీన్ని CO2 అని కూడా రాస్తాం మనము, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ అండ్ ఓజోన్. ఇవి మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్. మనకి ఆల్మోస్ట్ 78% నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ వచ్చేసరికి 21% ఉంది. మిగతా ఆ పర్సంటేజ్ ఈ గ్యాసెస్ అనేసి కవర్ అవుతాయి. మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఏవేవి అంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ అండ్ ఓజోన్. నైట్రోజన్ వచ్చేసరికి 78% ఉంది, ఆక్సిజన్ 21% ఉంది. మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ అండ్ ఓజోన్ గ్యాసెస్తో మన అట్మాస్ఫియర్ అనేది ఫిల్ అయి ఉంది. నెక్స్ట్ బయోస్ఫియర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ రేడియమ్స్ 3, లిథోస్పియరు, హైడ్రోస్పియరు, అట్మాస్ఫియర్. ఈ మూడింటిని కలిపి సూటబుల్ క్లైమేట్తో మనకి లైఫ్ పాసిబుల్ అయిపోతే అదే బయోస్పియర్. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ 3 కాంపోనెంట్స్ అలాంగ్ విత్ సూటబుల్ క్లైమేట్ మేకింగ్ లైఫ్ ఇస్ కాల్డ్ బయోస్పియర్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్లో సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి, అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ ఏవి, గ్యాలక్సీ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, ప్లానెట్స్ గురించి మొత్తం ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, కాన్స్టలేషన్స్ గురించి, నెక్స్ట్ సన్ గురించి, ఎర్త్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్, వీటి గురించి మరి ఇంకొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.
థ్యాంక్ యూ టు ఆల్.